హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. పప్పు చేయటం తినటం కూడా అయిపోతుందండి. అదిరిపోయే పప్పు, ఉల్లిపాయ పప్పు ఎలా చేశాను చూద్దాం పదండి. కందిపప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉంటే మెంతి కూర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, మెంతిపిండి, ఉప్పు, పసుపు, కారం, నెయ్యి, నూనె. చక్కగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. దాంట్లో ఒక 100 to 125 grams ఇట్లా కందిపప్పు నానబెట్టుకున్నాను ముందే, సో దట్ తొందరగా ఉడికిపోతుందని చెప్పి అది వేసేసాను. ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇట్లా గిల్లేసానండి. సరిపోను నీళ్ళు పోసుకొని ఒక 5-6 విజిల్స్ రానిద్దాము. పప్పు ఉడకాలంతే మనకి. సో అది పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు కడాయి తీసుకున్నాను. దాంట్లోకి ఒక 2-3 teaspoons ఆయిల్ వేస్తున్నాను. అండ్ దెన్ గీ ఒక 2-3 tablespoons వేసాను. ఈ పప్పు కదండి, నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి 1 teaspoon ఆవాలు, 1 teaspoon జీలకర్ర, ఒక 4-5 ఎండుమిరపకాయలు, మంచిగా దంచిన వెల్లుల్లి ఒక 10-12 అండ్ కొద్దిగా కరివేపాకు వేసి ఇట్లా మంచిగా 1 by 1 వేసుకుంటూ వేయించుకుంటూ వెళ్దాము. మీ దగ్గర ఉంటే మెంతి కూర కంపల్సరీ వేయండి. అది కూడా జస్ట్ హాఫ్ బంచ్, కొద్దిగా లిటిల్. అండ్ మెంతి పిండి కూడా 1/2 teaspoon వేస్తున్నాను. ఇంగువ ఒక 1/2 teaspoon. మంచిగా అబ్బా ఎంత గుమ్మగుమ్మలాడిపోతుందంటే పోపు నెక్స్ట్ లెవెల్ అండి. దీనిలోకి నేను ఇక్కడ చిన్న ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఒక 20-25 తీసుకున్నాను. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను. ఉల్లిపాయ వేగటానికి కూడా ముందే ఉప్పు వేసేస్తున్నాను. కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక 1-1.5 మీ ఇంట్లో తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ఒక 1/2 teaspoon పసుపు వేసుకోండి. మంచిగా అన్నీ కలిసినాయి. ఇదిగోండి, ఇది 15 grams ఆఫ్ చింతపండు అండి. ముందే నానబెట్టి పెట్టుకున్నాను. దానిలో కొంచెం వాటర్ వేసి ఇట్లాగా గుజ్జులాగా చేసుకొని రండి. దాన్ని ఇందులో వేసేయండి. మంచిగా అన్నీ కలిసినాయి. ఒక 2-3 నిమిషాలు ఉడికింది. ఈలోపు మన పప్పు విజిల్స్ రావటము అన్నీ అయిపోయింది. ఇదిగోండి, మూత తీసుకొని వస్తే ఇట్లా ఉంది. దీన్ని మంచిగా మెదపండి, ఇనుపుకొని దానిలో సరిపడా నీళ్లు పోసి చక్కగా పోసేయండి. మీ కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని వాటర్ అవసరమైతే యాడ్ చేయండి. ఇంకొక 2-3 నిమిషాలు ఉల్లిపాయలతో పాటు ఉడకనివ్వండి. అంతేనండి. ఉప్పు చెక్ చేసుకొని కొత్తిమీర వేసుకొని దించేస్తే అద్భుతమైన ఉల్లిపాయ పప్పు రెడీ, వితౌట్ ఎనీ శ్రమ. దట్స్ ఆల్ అండి. మీకు వచ్చేసింది కదా, ఇంకా చేసేయండి. ఇంట్లో వాళ్ళని అలరించేసేయండి. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మీ అదిరేటి రుచుల్లో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.